హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుమా మస్తు మీ క్లాస్ లైఫ్ అండ్ ఆల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు నేను ఒక ఓన్గా రాసుకున్న ఒక కథ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఆల్రెడీ ఒక కథ ఇంకో కథ గురించి చెప్పబోతున్నాను. 2 కథలు. శనశనం అని విక్టర్ వెంకటేష్ ఒక సినిమా వచ్చింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. దానికి రామ్ గోపాల్ వర్మ సెకండ్ ఫిలిం శనశనం. ఫస్ట్ మూవీ శివ ఇండస్ట్రీ 2 భారీ ఎక్స్పెక్టేషన్తో శనశనం మూవీ వచ్చింది. ఆ సినిమా సోసోగా ఆడింది. అంటే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 70 డేస్ వరకు సాంగ్ ఫుల్ కాలేదు. 70 డేస్ నుంచి ఒక్కసారిగా సినిమా పికప్ అయ్యి సూపర్ హిట్ అయింది. అంటే రిలీజ్ చేశారు, ఒకసారి ప్రింట్లు అన్నీ పెంచారు. 70 డేస్ నుంచి ఫుల్స్ పడ్డాయి. ఆ సినిమాకి 3 నంది అవార్డులు కూడా వచ్చాయి. శ్రీదేవికి ఒక నంది అవార్డు, రామ్ గోపాల్ వర్మకి బెస్ట్ డైరెక్టర్కి ఇంకో నంది అవార్డు, బెస్ట్ ఫిలింగా ఇంకో నంది అవార్డు, బెస్ట్ కెమెరామెన్గా ఇంకో నంది అవార్డు, 4 నంది అవార్డులు వచ్చాయి. జావరాత్రి జాబులమ్మ సాంగ్ కూడా ఒక నంది అవార్డు వచ్చింది. ఆ సినిమా కీరవాణికి కూడా 4 సినిమాలు అయిన తర్వాత ఆ సినిమాని కొన్ని చేంజెస్ చేసి కామెడీ థ్రిల్లర్ మిక్స్ చేసి త్రివిక్రమ్ జూలై మూవీగా తీశాడు. అదే సినిమా బ్యాంక్ దొంగతనం, డబ్బు దాచిపెట్టడం, ఇంట్లో కూడా డబ్బు ఒక చోట దాచిపెట్టడం, పంచుకోవడం, ఒకటే కాన్సెప్ట్. థ్రిల్లర్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి హీరో ఒక జూలైగా బెట్టింగ్ వేసుకునే వాళ్ళలాగా పెట్టి ఒక కామెడీగా తీసి సినిమా సూపర్ హిట్ కొట్టాడు. అదే జూలై మూవీ, త్రివిక్రమ్ కంబ్యాక్ ఫిలిం. దాని తర్వాత నేను ఒక కథ రాసుకున్నాను. ఆ కథ గురించి చెప్పబోతున్నాను మీ అందరికీ. నేను ఒక కథ రాశాను. ఈ సినిమాలో హీరో ఒక క్యాబ్ డ్రైవర్, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒక క్యాబ్ డ్రైవర్. డే అండ్ నైట్ కష్టపడి చదివి కూతుర్ని ఒక స్టేజెస్ తీసుకొస్తాడు. కూతురు అడుగుతుంది, నాన్న నాకు స్కూటీ కొని నాన్న. ఆ స్కూటీ కొన్న తర్వాత కథ ఎలా మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా. ఫస్ట్ హీరో వాళ్ళు బాగా చదువుకుని నీ డబ్బులతో నువ్వే స్కూటీ కొనుక్కోవాలంటాడు. సరే కూతురు అడిగింది కదా అని చెప్పి తండ్రి ఏం దాచ పెట్టకుండా, అలాంటి కూతురు కష్టపడి చదివి నీ డబ్బులతో నువ్వే స్కూటీ కొనుక్కో, నేను కొనిస్తే నీకు వాల్యూ అని తెలుస్తుంది అంటాడు. సరే ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయ్యి ఆ అమ్మాయి చదువు ఫైనల్ స్టేజెస్కి వచ్చేసరికి ఒకరోజు ఈ అమ్మాయి బర్త్డే గిఫ్ట్ కింద ఇంట్లో స్కూటీ ఉంటుంది. నీకు ఒక గిఫ్ట్ అని నేను ప్రతి చెప్తాను, మీరు బాగా చదువుకుని పైకి వస్తే మేము పడిన కష్టం మీరు పడకూడదు కదా. ఆ స్కూటీ కొన్నప్పుడు ఏంటంటే వాళ్ళ నాన్నకి టైం దొరక్క అమ్మాయి స్కూటీ రన్నింగ్, అక్కడ హీరో పరిచయం అవుతాడు. అక్కడి నుంచి పరిచయం అయిన దగ్గర నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగింది. ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, జాబ్ చేసే అమ్మాయి ఎలా చేస్తుంది, ఒక కుటుంబం మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందని. హీరో అక్కడ చదువుతూ హీరోయిన్ని చూసి లవ్లో పడతాడు. అక్కడ హీరో డ్రైవర్గా పనిచేస్తుంటాడు డ్రైవింగ్ ట్యూషన్లో. హీరోయిన్కి డ్రైవింగ్ నేర్పిస్తారు. వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. హీరో కూడా ఏంటంటే పార్ట్ టైం కింద జాబ్స్ ట్యూషన్స్ చెప్తుంటాడు. హీరోయిన్ కూడా ఆ ట్యూషన్ అర్థం కాని సబ్జెక్ట్స్ కదా కెమిస్ట్రీ లవ్ ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి కామన్ ఇంటర్వెల్, హీరోయిన్ చూడడం, దాని తర్వాత చదవడం, అది ఒక ఇంటర్వెల్ పాయింట్. అక్కడే ఒక ట్విస్ట్, వాళ్ళు కలిసిన చోట ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ బాంబ్ దగ్గర కలిసి హీరో దగ్గర దొరుకుతుంది. పోలీసులు హీరోని పట్టుకుంటాడు. అక్కడి నుంచి కథ ఎలా యూటర్న్ అనేది సినిమా కథ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పార్ట్ 2 స్టోరీ కోసం కామెంట్స్ తెలపండి, అప్పుడు పార్ట్ 2 స్టోరీ వస్తుంది. నేను డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తేమో వచ్చి కాలు చూపిమన్నారు. కాలు ఇంకా వాపు తగ్గలేదు, వెళ్ళిపోమన్నారు. అంటే కొంచెం మామూలు మనసులో పెట్టుకుని కొట్టాడులేదు దాని దెబ్బ. ఓకే, అర్థమైంది, మనసులో పెట్టుకుని కొట్టాలని. ఈరోజు డ్యూటీకి వెళ్తున్నాను. రేపు సండే కూడా ఉంటుంది. సండే బీ షిఫ్ట్, పండగ బీ షిఫ్ట్ అమ్మ వస్తుంది కాబట్టి నేను మార్నింగ్ అమ్మని తమ్ముని ఇంట్లో దింపి రావాలి. మీ అందరూ బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్ట్ 2 చూసి కామెంట్స్ తెలిపితే పార్ట్ 2 స్టోరీ వస్తుంది.